రెడ్ బుక్ కూటమి ప్రభుత్వం విధానం అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి విడుదల రజని. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం రెడ్ బుక్ ఓపెన్ చేశారని అన్నారు. తన మీద తన కుటుంబ సభ్యులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. అక్రమ కేసులపై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు. ఎమ్మెల్యే పుల్లారావు చెప్పారని, రాకేష్పై అక్రమ కేసులు పెట్టారని విడుదల రజని అన్నారు. రెడ్ బుక్ అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యమట. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట. మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద, ఫాలోవర్స్ మీద, నాయకుల మీద వరుసబెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ళ పాలు చేస్తారట. ఒక్కసారి మనం చూస్తే 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేదో రెడ్ బుక్ అట.